రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా అన్ని చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యా అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఎమ్మెల్సీలు కూర రఘుత్తమరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, నర్సిరెడ్డి, కోదండరాములు మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వర్గానికి చదువు చేరువ చేసే ప్రయత్నం చేయాలని కోరారు. 10 ఏళ్లలో విద్యా వ్యవస్థ దెబ్బతిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురుకులాల ఏర్పాటు వల్ల ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులు విశ్వాసం కలిగిందని గుర్తు చేశారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టామని వివరించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు తెలంగాణ సమాజం కూడా ముందుకు రావాలని కోరారు. ప్రైవేట్ స్కూల్లో చదువుకునే ప్రైవేటు స్కూల్లో తల్లిదండ్రులు పే చేసే ఫీజు పర్ మంత్ 2,000, 3,000, 4,000 వేసుకున్నా కూడా సంవత్సరం మొత్తం కలిపితే కూడా 50,000 రూపాయలు తల్లిదండ్రులు ఆ విద్యార్థుల మీద ఖర్చు పెట్టడం లేదు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వము ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు డే స్కూల్ పిల్లల మీద పెడితే 96,000 రూపాయలు రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకునే పిల్లల మీద మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అంటే ప్రభుత్వ పరంగా ఈ సంవత్సరం మనం కేటాయించిన బడ్జెట్ దాదాపుగా 23,108 కోట్ల అధ్యక్ష. బడ్జెట్లో 8% ఈసారి కేటాయించినారు అధ్యక్ష. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్లో 8% కేటాయించి యావరేజ్ ఒక స్టూడెంట్కు 1,00,000 రూపాయల సంవత్సరానికి ఈరోజు మనం ఖర్చు పెట్టినా మన విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు ఇంతగా పడిపోవడానికి కారణం ప్రభుత్వాలే కాదు, తెలంగాణ సమాజం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని లోతుగా విశ్లేషించి దీని మీద సమూలమైన మార్పులు తీసుకురావడానికి అవసరమైన ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రక్షాళన మొదలు పెట్టంగానే రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు మాకు రాజకీయంగా ఈ ప్రక్షాళనతో ప్రయోజనమా నష్టమా, ప్రభుత్వం ప్రక్షాళన చేసి ప్రభుత్వం ఏదైనా సాధిస్తే దానివల్ల మాకు రాజకీయంగా నష్టం అనుకొని మనం రాజకీయ నేపథ్యంలో రాజకీయ కోణంలో ఈ ఆలోచనలు చేసినంతకాలం మనం విద్యను ప్రక్షాళన చేసే పరిస్థితులు ఈరోజు తక్కువగా కనిపిస్తున్నాయి. అదే చైర్మన్ సార్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, మైనింగ్ వర్సిటీలో మహిళా రిజర్వేషన్లపై కవిత వివరణలు అడిగారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన అప్పులు తమ ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. బోధనా రుసుము బకాయిలను 12 వాయిదాల్లో విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మైనింగ్ యూనివర్సిటీలో కూడా 33% విమెన్ దయచేసి ఇంబైబ్ చేసుకునేలాగా చేసి తర్వాత వాళ్ళని సింగరేణి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో వచ్చేలా చేసుకుంటే మన దగ్గర ఉండేటటువంటి వనరులకు సంబంధించి అమ్మాయిలకు అవకాశం ఉంటుంది సార్, ఉద్యోగం వచ్చేది. ఇంకొకటి సార్, మన ఫీ రియంబర్స్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పాలసీ చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా ఎట్లా రిఫార్మ్ చేసుకొని ముందుకెళ్లాలని చెప్పారు. కానీ వేర్ దేర్ ఈస్ పాలసీ సార్, పర్స్ ఆల్సో షుడ్ బి ఓపెన్ సార్. ఫీ రియంబర్స్మెంట్ దాదాపుగా 8,000 కోట్లు పెండింగ్ ఉంది సార్. సో ఈ రోజు ఉన్న పరిస్థితి అంతా రాబోయే 4 ఏళ్లల్లా ప్రతి సంవత్సరం 1,50,000 కోట్ల యావరేజ్గా అప్పు చేస్తే కూడా ఇప్పుడు చేసిన 1,50,000 కోట్లు కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు చేసిన అప్పులకు తప్పులకు 1,50,000 కోట్ల అప్పు చేస్తే ఇంకా 4 ఏళ్ళకి వేసుకున్న 6 లక్షలు, ఇదొక 1,50,000, 7.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు తప్పులకు చెల్లించడానికి పోతుంది. అందుకే ఫీజు రియంబర్స్మెంట్ కొంత ఆలస్యమైంది. స్ట్రక్చర్డ్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 12 విడతలుగా విభదీసి గత అప్పులు ఏవైతే గతంలో మాకు ఏదైతే లయబిలిటీ కింద వచ్చినాయో వాటిని ఏప్రిల్ 1 తారీఖు 2025 నుంచి మార్చి 31, 2026 ఒక సంవత్సరంలో 12 ఇన్స్టాల్మెంట్ల కింద ఇప్పటి వరకు ఉన్న అప్పులన్నిటిని కూడా 12 ఇన్స్టాల్మెంట్లలో అన్ని విద్యాసంస్థలకు చెల్లిస్తాము. మేము వచ్చిన తర్వాత ఏవైతే తీసుకున్నామో ఆ టైంలో చెల్లిస్తాము. మీరు ఎవరి దగ్గరికి తిరగకండి, ఎవరి దగ్గరికి పోకండి. 12 ఇన్స్టాల్మెంట్ పాత బకాయిలు చెల్లించే బాధ్యత, కొత్త టైమ్లీ పేమెంట్ చేసే బాధ్యత మాది. తప్పకుండా ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. పాత బకాయిలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించి కొంతమంది హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, రిటైర్డ్ లైఫ్. సో ఆ రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళ లయబిలిటీస్ మేము తీసుకొని ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఆ పథకాన్ని ప్రవేశపెట్టిందే మేము.